హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టెన్సీ లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నాను అనుకుంటున్నాను. నేనైతే బాగున్నాను. చూడండి, ఇది వినాయక చవితి రోజు ఈ పూజలు అన్ని వినాయకులు అంటే ఒక 3 వినాయకుల దగ్గరికి వెళ్ళి పూజ చేయించుకున్నాం అన్నమాట. 1500 kgs లడ్డు. అయితే ఇది పాపాయిపేట్ చమన్ అనే వినాయకుడు ఆ ఊర్లో SVN రోడ్ కాకతీయ టాకీస్ వినాయకుడి దగ్గర ఇది 1500 kgs లడ్డు చేపించారు. కానీ అది ఎంతైనా చేపించినప్పుడు ఎక్కువ తక్కువ అవుతుంది. 100 kgs లడ్డు ఇది చేపించారు. తీసుకురావడానికి లారీలో తీసుకొచ్చారు. లారీ దగ్గరికి వచ్చిన తర్వాత టైర్లు పగిలి మళ్ళీ ప్లేస్ అది దింపిన తర్వాత లోపలికి తీసుకొచ్చారు. బండలు పగిలినాయంట. సో ఈ 21 మెంబర్స్ తీసుకొచ్చారంట ఈ లడ్డుని లోపలికి. 2100 kgs లడ్డు అనమాట. ఇది 2 టన్నుల లారీ తీసుకురావడానికి లారీ టైర్లే పగిలినాయంట, బండలు పగిలినాయంట. చూడండి, 2100 kgs లడ్డు ఇది మన వరంగల్ పాపాయిపేటలో ఉందన్నమాట. పాపాయిపేట్ చమన్ వరంగల్ కాకతీయ టాకీస్ అనమాట. ఇది వినాయకుడిది లడ్డుది. ఇది ఏంటంటే వెంకటేశ్వర స్వామి ఆపోజిట్లో లెఫ్ట్ సైడ్ గల్లీలో ఇటు లోపలికి వస్తూ ఉంటే మనకి ఒక 40 feet వినాయకుడిని కూడా తయారు చేశారంట. అదే ప్లేస్లో వినాయకుడిని తయారు చేశారు. మళ్ళీ ప్లస్ అదేటో ఆ వినాయకుడిని చూపించడానికి మీకు ఈ గల్లీలో ఇట్లా రావాలి. చూడండి, ఇది 40 అడుగుల వినాయకుడు అనమాట. సో అక్కడ చూడడానికి విజిట్ చేసాము మేము. వినాయకుడి దర్శనం కూడా చేసుకున్నాము. చాలా వరంగల్లో ఫస్ట్ టైం అనమాట 40 feet వినాయకుడు, మళ్ళీ ప్లస్ 2100 kgs లడ్డు పెట్టడం వరంగల్లో. సో ఆ 2 వినాయకులను మేము స్పెషల్గా చూడడానికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము. అలాగే వచ్చే దారిలో భద్రకాళి గుడికి కూడా వెళ్ళామన్నమాట. భద్రకాళి గుడిలో చూడండి, ఆ రోజు చాలా ఖాళీగా ఉన్నారు. ఈవినింగ్ టైంలో వస్తారు. ఈ వినాయకుడు కాసేపు అక్కడ వీడియోస్ తీసి ఫొటోస్ తీసి వచ్చామన్నమాట. కూడా పంచిపెట్టి దారిలో వస్తుంటే అలాగే భద్రకాళి టెంపుల్కి వెళ్ళామన్నమాట. భద్రకాళి టెంపుల్ దగ్గర మనం కాళ్ళు కడుక్కున్న తర్వాత అక్కడ ఆవులు ఉంటాయి కదా. సో ఆవులకి మా చిన్న కోడలు శ్రేష్ఠ పాప వాటికి గడ్డి పెడుతుందన్నమాట. పచ్చి గడ్డి ఆవుకి. కొంచెం స్టార్టింగ్లో భయపడ్డ తర్వాత చూడండి ఆ గడ్డి ఆవులకి తినబెడుతూనే అక్కడే ఉంటుందంట, రాదంట. దర్శనం చేసుకున్నాం రా అంటే చూడండి, అక్కడ కింద పడ్డ ఆకులన్నీ మిగిలి పెట్టింది, ఆల్రెడీ పెట్టేసింది. కానీ కింద అక్కడ చిన్న చిన్న గడ్డి పడితే అవి కూడా తీసుకొచ్చి పెడతా అనేసి పెడుతుంది. చూడండి, ఇద్దరు కోడళ్ళు ఆవులను చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే సరే అదే దర్శనం చేసుకున్నాం అనేసి నాన్నమ్మని వస్తుంది అనేసి మెల్లిగా తీసుకొస్తుంది దేవుని భద్రకాళి అమ్మవారి దర్శనం చేయించుకోవడానికి. ఎంటర్ అయిన తర్వాత శ్రేయ పాప కూడా వెళ్ళి తీసుకొని వస్తుంది వాళ్ళ నాన్నని. సో సక్సెస్ఫుల్గా మేము భద్రకాళి అమ్మవారిని దర్శనం చేసుకున్నాం. చాలా అర్చన కూడా చేయించుకున్నాం. చాలా ఖాళీగా ఉంది. అక్కడ కోతి ఉంది చూడండి, ఆ కోతి అక్కడ ఉంటుంది. చిన్న ఆమె అసలు భయం లేకుండా కోతి దగ్గరికి వెళ్ళింది. తీసుకొచ్చాం. తర్వాత ఈ ఫొటోస్ దిగాము. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బెల్ బటన్ నొక్కితే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.